చెప్పాలంటే ముందుగా ఈ ఆశ్రమం ఈ రోజు ఈ రకంగా ఉండడానికి కారణం ధనంజయ్ గారు. నిజంగా ఆయన ప్రతి క్షణము బంధువులు పెళ్లిళ్ళు పోయినా, నిజంగా బంధువులు పెళ్లిళ్ళు పోయినా, ఎవరి ఇంటికి పోయినా, ఎక్కడ పోయినా అంగయ్య తప్ప కూడా లేదండి. ప్రతిరోజు ప్రతి నిత్యము ఇప్పటికి కూడా. కాబట్టి అటువంటి మహానుభావుడు ఆ యొక్క ధనంజయ్ గారిని ఎన్నుకొని ఈరోజు కూడా వారిద్దరి సహవాసం ఎలా ఉండదంటే, ఈయన ఇంట్లోనా ఆయన గుళ్ళోనా ఉంటూ ఇద్దరు కలిసి మాట్లాడేటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అటువంటి శక్తి మందులు కూడా ధనంజయ్ గారు కూడా కేవలం ఇంతమందిలో 2 మాటలు మా కోసం ఆ ప్రదేశం ప్రార్థన సార్ రెండు మాటలు మాట్లాడాలా నిజంగా తెలియదని కనీసం అది ప్రదేశం మాట నేను గురించి నాకేమి తెలియదు, ఇడుములకి అందరూ తెలుసు. నేను చిన్నవాడిని, నాకేం తెలియదు, నన్ను వదిలిపెట్టండి. సరే, అది కూడా ఆయన చాలా గొప్పతనము. ఎందుకంటే మా గురువు గారు ప్రదేశిస్తారు గారు కూడా అలాగే చెప్పారు, మాకేం తెలియదు తప్ప అని అన్ని చేసేవారు. మరి ధనంజయ్ గారు కూడా అంతే. మరి వారిని ఆ విధంగా మనం గౌరవిస్తూ ఈ యొక్క విషయాన్ని పరమేశప్ప అవధూతాశ్రమమునకు మీరాకశుభము మాకు నిజము మహాత్ములారా. ఎన్నో జన్మ కోట్లాది జన్మ పుణ్యం ఉంటే తప్ప సత్సంగం అనేది జరగదమ్మా. కాబట్టి సర్వోత్కృష్టమైనటువంటి శ్రీమన్ మహాభాగవతము జయ 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 భాగవతం సకల సుజన సుహితం అమృతం నిగమ కల్పతరు నిర్గలితం సుఖముఖ సన్నుత సంజనితం. చూడమ్మా, శ్రీ మహాభాగవతము సాక్షాత్ సకల సకల వేదాల సకల ఆమ్నాయాల ఆ యొక్క సారమంతా కూడా శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణుడు ప్రవేశపెట్టాడమ్మా. మరి అంతేకాదు, ద్వాదశ స్కంద సంహితం వేద పురాణ సంహితం, ద్వాదశ స్కంద సంహితం వేద పురాణ సంహితం, మధురం మధురేశనుతం మధురం ఇది మధురేశనుతం, మహితం ఇది మహీహితం. జయ 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 భాగవతం సకల సుజన సుహితం అమృతం నిగమ కల్పతరు నిర్గలితం సుఖముఖ సన్నుత సంజనితం. మరి ఎటువంటిదంటే ఏంటి ఇది? గాయత్రికి తృతీయ నేత్రం బ్రహ్మసూత్ర పరమార్థము, గాయత్రికి తృతీయ నేత్రం. చూడండమ్మా, బ్రహ్మసూత్రాలన్నీ కలిపి ఒడగొస్తే ఏ సారమైతే వస్తుందో ఆ భాగవతంలో మనకు భగవానుడు అందించినాడు. గాయత్రీ దేవికి తృతీయ నేత్రం లాంటిది. ఇది ఎవరు చెప్పినాడు? నారాయణుడే బ్రహ్మకు సంగిన 4 శ్లోకముల నవనీతం, నారాయణుడే బ్రహ్మకు సంగిన 4 శ్లోకముల నవనీతం. ఆ బ్రహ్మస్తునికై నారదమునికై శృతి ఇచ్చిన సంగీతం. బ్రహ్మసూత్ర పరమార్థము గాయత్రికి తృతీయ నేత్రం. నారాయణుడు బ్రహ్మదేవునికి 4 శ్లోకాలు, బ్రహ్మదేవుడు నాగమహర్షికి, నాగమహర్షి వ్యాసభగవానుడికి, వ్యాసభగవాను సుఖమహర్షికి, సుఖమహర్షి పరిచిన వారానికి శ్రీమన్ మహాభాగవతము. బాంటే భగవతు విషయం, గాంటే జ్ఞాన సముద్రం, వాంటే వర్ణ రచరితం, తాంటే తత్వరహస్యం, మో అంటే ముక్తికి మార్గం. జయ 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 భాగవతం. అందరి భాగవతం నమస్కారం. తరువాత ఈ అట్టెగిల గ్రామంలో 7 రోజులు పరిపూర్తిగా నిండిపోయిన ఈ క్షణానికి ఈ కార్యక్రమంలో ఎందరో స్త్రీలు కూడా ఆ తల్లిగారు కూడా ఇందుకు తోడ్పడి వాళ్ళు కూడా ధన్యులైనారు. ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని రాత్రి వాళ్ళు కూడా కృషి చేసి కార్యకర్తలు కూడా కొంతసేపు మాట్లాడాలని చెప్పని
మా మనస్ఫూర్తిగా మేము కోరుతున్నాం అన్న నాగరాజన్న, నీకు తోచిన 4 మాటలు తప్పకుండా మేము వింటాం. మీ మధురమైన మనలో ఉన్న కల్మషాలన్నీ కూడా బయటికి పోవాలి అనమాట. అంటే ఏకాగ్రతంలోకి రావాలా. జై పరదేశ్ మహారాజ్ కి జై, జై పరదేశ్ మహారాజ్ కి జై, భాగవతముకు జై, భాగవతముకు జై, భాగవతముకు జై, శ్రీకృష్ణ పరమాత్మకు జై, శ్రీకృష్ణ పరమాత్మకు జై, శ్రీరామచంద్రమూర్తికి జై, భాగవత భక్తులకు జై, భాగవత సేవకులకు జై, భాగవత శ్రవణము చేసిన వారికి జై, విన్న వారికి జై, కన్న వారికి జై, చేసిన వారికి జై, చదివిన వారికి జై, విమర్శించిన వారికి పాదాభివందనాలు, పాదాభివందనాలు. జై. ఈరోజు నిజంగా మన జన్మ పునీతమైంది. ఎందుకు పునీతమైందంటే ఒక పుణ్యాత్ముడు ఎక్కడో తమిళనాడు నుంచి, మాకైతే తెలియదు, ధనంజయ్ గారు మాకు మొట్టమొదట ప్రేరణ, తర్వాత బిల్లకల శివమూర్తి గారు ఆయన యొక్క వివరణని మమ్మల్ని ప్రేరేపించి ఈ విధంగా అంకితమైనట్టు చేసినారు. ఎక్కడో తమిళనాడులో పుట్టి ఈరోజు నేను కొంచెం ఎక్కువ మాట్లాడుతానేమో మన్నించండి. ఏం లేదులే. ఈరోజు మేము ఇక్కడ ఏ కార్యం అనుకున్నా కూడా ఎంత సులభంగా అంటే అంత సులభంగా గ్రామస్తులు కూడా 60-70 ఏళ్ళు తాగిన గ్లాసులు వాళ్ళే తీసేస్తారు. నా కంటికి నీళ్ళు వస్తాయి. ఎక్కడైనా ఉంటుందా ఈ గ్రామంలో? అంటే ఒక పుణ్యాత్ముడు వీళ్ళ యొక్క మనసులో దూరం చేస్తున్నాడు. ఎవరో చెప్తే వాళ్ళు చేయడం లేదు. 100 వాళ్ళు ఈ రోజు వరకు ₹1 నేను లెక్కేస్తుంటా, ప్రతిదీ లెక్కేస్తుంటా, ఎవరేం చేస్తుంటారు ఎవరేం లేదండి. దాదాపు 18 లక్షలు అయితే రాత్రి పగలు వాళ్ళు నిద్ర మేలుకొని వచ్చి ఇక్కడ ఏం జరుగుతుందంటే సార్ మీరు ఏం చేస్తారో చేద్దాం. గ్రామస్తులు అంటే డిసిప్లైన్ మీరే చూస్తున్నారు. ప్రతి భాగవతాన్ని చదువునికి వచ్చిన భక్తులతో కూడా ఏమయ్యా ఈ ఊరు ఇంత పుణ్యమా, ఇంత ఐక్యతనా, ఏమి ఎవరంటే ఎవరే వాళ్ళంతా వాళ్ళే స్వచ్ఛందంగా పనిచేయడం అంటే దీన్ని బ్రహ్మాకార వృత్తి అంటారు. బ్రహ్మం ఇక్కడ ఉంది కాబట్టి అదంతా కదా ఆకారం చెందుతుంది, లేకపోతే ఈ ఆకారం చెందడం లేదు. ఈరోజు మహిళలు ఇక్కడ బయటికి రారాని వాళ్ళు ఫస్ట్ ఈరోజు భాగవతాన్ని వాళ్ళు రాత్రి పగలు చదివేకి సిద్ధమైనారు. ఇంకా 2-3 ఏళ్ళు ఉంటే మనకు అవకాశాలు కూడా ఇవ్వలేదు. వాళ్ళకే అంకితం, ఇంకా రాధమ్మకే అంకితం, భాగవతం మనకు లేదు, కృష్ణయ్యకి లేదు. ఇంకా మరి ఇటువంటి ఆనందాన్ని మనం పంచుకుంటున్నామంటే ఈరోజు నన్ను ఫస్ట్లో కొంతమంది అనేవాళ్ళు గోశాల పెట్టినాము మేము, ఓకే డోన్ దగ్గర వృద్ధాశ్రమం దాదాపుగా 2 కోట్లు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత గోశాల పోయింది, ఆ వృద్ధాశ్రమం నడవలు రాశారంటే నాకు వయసు అయిపోయిందబ్బా, నేను ఇంకా అట్టెకల్లో చూసుకుంటానని చెప్పిన. ఈరోజు పరిస్థితి ఏమంటే హనుమంతపు సార్కి పరదేశం తప్ప వేరేది లేదన్నారు. కానీ మీ యొక్క అజ్ఞానము నా గురువు పట్ల నాకు అంకితం ఉంది. కానీ ఇక్కడ మనం లలితా సహస్రనామా చేసినాం కదమ్మా, చేసినామా లేదు? చేసినాం. భాగవతం చదివించినామా లేదు? చాలా మంది అనేవాడు నీకేమి తెలియదు అన్నాడు. నీకు ఏమి తెలియదు అన్నప్పుడు నీకేం తెలియదు కాబట్టి నువ్వు ఆ మాట అంటావు అనేవాడు. నీకేం తెలిసింటే నువ్వు అనేవాడు. ఒక పెద్దయిన ఒక్కటే అన్నాడు, అన్న మేము 62 సంవత్సరాలు చేసే కూడా ఈ విధంగా మేము పూజ చేయలేదు అంటే జ్ఞాని కాబట్టి గుర్తించినాడు. ఈ డిసిప్లిన్ ఈ విధంగా ఎక్కడ లేదు అన్నాడు. ఈరోజు ప్రతి 15 అమావాస్యలు మన గ్రామంలో గురు పౌర్ణమి, శివరాత్రి, మరి దాతలకి వాళ్ళని ఏమన్నారో వాళ్ళకి ఏ పూర్వజన్మ పుణ్యమో అత్యంత ఆశ్చర్యం ఏమంటే ఈ రోజు కూడా అట్టేకాలు చూడని వాళ్ళు 10,000 ఇస్తున్నారు, 20,000 ఇస్తున్నారు. 1 సంవత్సరం కాదు, వల్ల ఇప్పటికి 5-6 సంవత్సరాలు అయింది. 2 స్వామి అయితే ఉండే స్వామి అంట. మేము ఎక్కడ పోవడం లేదు. ఊరికే ఈరోజు రామచంద్ర కంటే ఇంత ఖర్చు అయిందంటే ఒక 20,000 వేసింటారు, 500 ఒకటి. అంటే మాటల కన్నా ఆచరణ ముఖ్యమంట. నేను ఆధ్యాత్మికంలో కూడా నన్ను పెద్దలు మన్నించండి, శాస్త్రం చదివేది వేరు, శాస్త్ర ప్రకారంగా నడుచుకోవడం వేరు. శాస్త్రం చదవడం వేరు, శాస్త్ర ప్రకారం నడుచుకోవడం వేరు. గురువు అని అనడం వేరు, గురువు యొక్క విశిష్టతని చాటడం వేరు. ఈరోజు వంట వల్ల అయితేనేమి, కసుపు కొట్టే వల్ల అయితే రాకైతే వాళ్ళు పాపం ఏమి జ్ఞానం అనేది కానీ ఇంకోటి కానీ మాట్లాడలేదు. నేను ఆమెకి ఏదో పనిపడి వస్తే అన్ని గంటల్లో క్లీన్ చేసి సామాన్యాన్ని కడిగి ఏం సార్ కనిపెట్టుకుని
భాగవతం చదివారు, రాత్రి పగలు కంటిన్యూ చదివినారు, ఎక్కడ కూడా నిద్ర లేదు, అలసట లేదు, ఏమేమి లేదు. ఎంత సునాయాసంగా అయిపోయిందంటే అంత సునాయాసం అయిపోయింది. ఇంకా మన అప్పల గురించి చెప్తే ప్రతి ఒక్కరు కూడా నమ్మండి 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 ఈ క్షణత్రయం లేనటువంటి యోగే అవుతుందా. ఎందుకు ఇట్లా అవుతుందంటే మిగతా వాళ్ళు ఎన్నన్నా చెప్పి నేను వాళ్ళకి ఇష్టపడతాను కాదు, బ్రహ్మమ్మ అన్నింటిలోనూ ఉంది, నాలో ఉంది, చండాలో ఉంది, ఇంకోటి ఉంది, ఇంకోటి ఉంది. ఎందుకంటే పరిశుద్ధం ఆయన పేరు ప్రవేశం. మనకు ఇహ సంబంధంగా ఇవ్వగలడు, మన సంబంధంగా ఇవ్వగలడు. రెండు కొంతమందికి డబ్బులు వస్తాయి, కొంతమందికి బీదోళ్ళు అయిపోతాయి. ఇంటికి వచ్చినాక ఆరిపోతే సార్ అంటారు, అంటే నీకు ముక్తి వస్తుందని లెక్క. నాకు వచ్చినాక డబ్బులు వస్తున్నాయంటే నీకు ఇంకా కష్టాలు ఉన్నాయని లెక్క. డబ్బులు వస్తే కష్టాలు ఉంటాయి, డబ్బులు లేకపోతే ముక్తి వస్తుంది. ఈ అవధూతుల యొక్క పాదానికి ఈరోజు వచ్చినారంటే మీరందరూ ఎంత పుణ్యాత్మలో ఎక్కడ వల్ల నేను ఏమన్నా కొన్ని ఊరు చెడిపోయిన చూస్తే తెలిసిన వెంటనే వస్తుంటాయి. వాళ్ళు వచ్చి ఈ వయసులో 60-70 ఏళ్ళలో కాళ్ళు వంగకపోయినా కింద కూర్చొని ఎక్కడ పాపం చామన్నమ్మను విద్యెక్కుతున్నారు. నాకు అనిపించింది ఎంత ప్రేమ భగవంతుడి మీద వీళ్ళకి చదువు పట్టుకొని 3 రోజులు బాలికలు నుంచి వచ్చి సేవ చేస్తున్నారు. కాబట్టి నీకు నేను ఇంతకన్నా కాలేదు. ఇటువంటి భాగవతాలు ఇంకా ఒక 10 ఊర్లో ఏదో బంగపల్లి ఒకటి అడుగుతున్నారు, ఇక్కడ చెన్నాపురం ఒకటి అడుగుతున్నారు. ఇవన్నీ అగ్రహారం తరఫున మా పేరు చెప్పలేదని అనుకున్నదండి. ఈరన్న గారి మీద నాకు కొంచెం ప్రత్యేకమైన అభిమానం. ఆయన సమక్షంలోనే నేను ఇంకొక 10 ఊర్లు అగ్రహారం నాయకత్వంలోనే జరపాలని ఆశిస్తున్నాను. నా కోరిక తీరుస్తానని మన్నిస్తూ మా గ్రామంలో ఈ భూమి ఉన్నంత వరకు కూడా భాగవత సప్తాహం మనసు సప్తాహ సమాత్మిక పఠనయందు అతి కార్యదక్షుడైన శివమూర్తి గారు చుట్టూలో చెప్పండి. ఆయన తోచిన మాట్లాడమాట ఆయన భాగవత సప్తాహానికి వచ్చినటువంటి మహాత్ములందరికీ పాదాలు నమస్కరిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని మీ తరఫున కోరుచున్నాను. మరి ఈ 7 రోజులు మా చిన్న గ్రామమైనటువంటి అట్టేకల్ గ్రామంలో మరి ఆ మహాత్ములు వెలిసినందువల్ల మరి మా గ్రామంతో పాటు పక్క గ్రామాలకి మరి అనేకమైనటువంటి గ్రామాలతో పాటు జిల్లాలు, తర్వాత రాష్ట్రాలు, సరిహద్దులు దాటి ప్రదేశ పదార్థ గారి యొక్క ప్రకాశము గ్రామాలతో పాటు అనేక దూరంగా వెళ్ళినటువంటి సందర్భంలో మరి ఏది తలుచుకున్నా, ఏది మనం ఇక్కడ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా చాలా ఇప్పుడు మా బావగారు ఎటువంటి కష్టం లేకుండా ఒక చిన్న కష్టం మేము ఇక్కడ చెప్పడము, ఏదో పుస్తకాలు పట్టుకొని ఊరు తిరిగి చందాలు ఎత్తే అవసరం కూడా ఇక్కడ ఉండదు. మరి చాలా అద్భుతంగా చెప్పాలంటే మరి మేము ఒక 40 రోజుల నుండి ఇక్కడ అమావాస్య కూర్చొని అందరికి ఫోన్ చేసి ఒకటేసారి 4 లక్షలు 5 లక్షల రూపాయలు జమ అయ్యి వాళ్ళందరూ కూడా ఫోన్ పేలు చేస్తారు, లేదంటే అకౌంట్లో వేస్తారు. అంతేగాని ఎక్కడ కూడా ఎటువంటి కష్టం లేకుండా జరుగుతున్నారు. ఆ మహాత్ముడు పాదపద్మాలకు మరొకసారి నమస్కారం చేసుకుంటూ ఈ భాగవత మాత మా గ్రామానికి రావడము, ఆ మహాతల్లికి పాదాభివందనం చేస్తున్నాము. మరి పెద్ద సంకల్పం అందరూ కూడా. తర్వాత ఈరన్న గారి ప్రోత్సాహము, ఈరన్న గారి సహకారము, మరి ఆ యొక్క మధ్యగేర గ్రామ భాగవతోత్తములందరికీ ఈ విధంగా మేము పాదపద్మాలు వారందరికీ నమస్కారం చేసుకుంటున్నాము. అలాగే మరి మాకు కత్రిమల రామదాస్ అన్న గారు, తులసేఖర్ గారు ఎవరు తెలియదు, మరి వీళ్ళు పరిచయము. వాళ్ళు కూడా ఎప్పుడు తెలిసినా మేము మీకు సహకారం అందిస్తున్నామని చెప్పి మాకు ఎన్నో సహకారం అందిస్తున్నట్టు వారి పాదపద్మాలకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము. అలాగే వసూలు గ్రామస్తులు అయితేనేమి, పెరువలి గ్రామస్తులు అయితేనేమి, అన్ని సంవత్సరాలు కొత్తగా నందికోటూరు గ్రామస్తులు లక్ష్మయ్య స్వాముల వారు మరి దాదాపు 6 రోజుల నుంచి ఫస్ట్ రోజు వచ్చినారు కూడా సంపూర్ణంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మాకు సహకరించినటువంటి లక్ష్మయ్య స్వామి వారి పాదపద్మాలకు నమస్కారం చెప్తున్నాం. ముఖ్యంగా ఈ సంవత్సరం చూసింది ఏమంటే మా గ్రామంలో భగవద్భక్తి పొంగుతుంది. ఈ ఆనందం మేము ఫస్ట్ రోజు నుంచి ఆరంభిస్తున్నాం. ఎందుకంటే మా యొక్క సోదరిమణులు, మా గ్రామ సోదరిమణులతోనేమి, మా చిన్న పాలైతేనేమి, చిన్న పిల్లలైతేనేమి, చిన్న పిల్లలైతేనేమి, వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా భక్తితో వచ్చి నేను చదువుతాను అంటూ
మరి ముందుకు వచ్చి మేము అనుకునే వాళ్ళం ఈ గ్రామంలో ఎవరో ఎందుకు రాలేదా పరమేశ్వరుని భగవంతుని నామాన్ని జపించడానికి తప్పించడానికి ఒక్కరు కూడా లేరే, మరి ఎలా వీళ్ళు మార్పు చేయాలని ఎన్నోసార్లు అనుకుంటుండేవాళ్ళం. కానీ ఆ రోజు ఈ రోజు వచ్చింది. మేము కూడా చాలా సంతోషపడుతున్నాం. ఈ రకంగా మనం భాగవతం ఉన్నది చెప్పే కాదు, ప్రతిరోజు కూడా ఎవరి ఇంట్లో వాళ్ళు లేకుండా దేవాలయంలో పారాయణం చేసి విధంగా నేను కూడా వస్తాను. మీరు కూడా వచ్చి ప్రతిరోజు చేస్తే మనకు మంచి, అందరూ కూడా భాగవతం. మరి ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి గొప్ప వ్యక్తి పెద్దలు గౌరవనీయులు వెంకటరెడ్డి అన్న గారు. వాళ్ళకి 26 సంవత్సరాలు. మరి ఆ మహానుభావుడు పిలిచిన వెంటనే దాదాపు ఫస్ట్ రోజు నుండి కూడా 7 రోజుల వరకు కూడా మేము పిల్లలు మాకు ఓపికంటుంది. ఇంకా నాకంటే చిన్న వాళ్ళని వాళ్ళకు కూడా ఓపికండొచ్చు. కానీ మరి అందరికంటే కూడా మా అందరికంటే కూడా ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఎంతవరకు అంటే అంతవరకు తిరిగి వచ్చిన నా పెద్దలు గారు నాన్నగారు మీరు చాలా సేపు అయితే మీరు కొంచెం రెస్ట్ తీసుకోవాలంటే అవునా అప్పుడు గుర్తించేవాళ్ళు వాళ్ళ సమయాన్ని. ఇంతటి ఓపిక ఇంత శక్తి ఉన్నటువంటి ఆ మహానుభావుని పాలపద్మాలకు మరొకసారి నమస్కారంతో వారి యొక్క ప్రేమను మేము పొందాలని మరీ ఆయనకి భగవంతుడు ఆయుషించి మాకు ఇంకా ఈ కార్యక్రమాలు తోడ్పాటు అందిస్తాడని ఆ యొక్క భగవానుడికి ఎందుకంటే ఆయన వచ్చే పదాలన్నీ కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి వారి బాలభద్రులకు మరొకసారి నమస్కారం చేసుకుంటూ మరి కూడా చెప్పారు కదా, నిజంగా 20 గారి దగ్గర మాకు ఏం తెలియదు. మా గురువు గారు నేనైతే ఆయనకి మా గురువు గారు అంటాను. మా గురువు గారు అంటే ఈరన్న గారి పాదపద్మాలకు ఇంకెక్కడ చెప్పుకుంటే మా కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఈ విధంగా అన్నగారి పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ పెద్ద ఆయనకు కూడా మేము పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటాం. మా అందరి తరఫున, మా గ్రామం అందరి తరఫున కూడా మేము పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటున్నాము. అలాగే లక్ష్మేశ్వరానికి కూడా పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటాం. ఎందుకంటే అందరిలో ఉన్న పరమాత్మలో మీ యొక్క అనుభవానికి మీరు ఉన్నటువంటి స్థితికి మేము ఖచ్చితంగా గౌరవం ఆచరిస్తూ మరి ఈ విధంగా పెద్దలైనటువంటి వాడు ఆసీనులై ఉన్నటువంటి భగవద్భక్తులకు, భాగవత శ్రేష్ఠులకు, భాగవత శిఖామణులకు, మరి ఇంకా మీరు చేసేటువంటి మాతృమూర్తులైనటువంటి స్త్రీమాతలందరికీ, ఉన్నటువంటి సర్వసభ్య సమాజములకు నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఇక్కడ ఈరోజు ఈ అట్టేకల్లు గ్రామంలో మహానుభావుడు, యోగ పుంగవుడు, అవధూతగా తెలుసుకున్నటువంటి శ్రీ స్వామివారి సన్నిధానంలో గ్రామ ప్రజల ఆధ్వర్యంలో మరియు ఇతర గ్రామముల కార్యకర్తలు, భక్తుల యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క భాగవత శ్రీ పెద్ద వీరన్న గారి భక్త సమాజం అంటే ఒకవేళే కాదు, పేరున మీ పేరు చెప్పడానికి నాకు తెలియదు. కాబట్టి భాగవత సమాజము మొత్తం అందరికీ కూడా ఈనాడు నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈ భాగవతము అనేటువంటి విషయము సామాన్యమైనటువంటి విషయం కాదు. ఈ భాగవతము అంటే భాగవతము అంటేనే దాంట్లో ఉండేటువంటి గొప్పతనం ఏమిటో అర్థమైపోతుంది. భా అంటే భక్తి, గా అంటే జ్ఞానము, వా అంటే వైరాగ్యము, తా అంటే తత్వము, ము అంటే ముక్తి. అంటే భక్తి జ్ఞాన వైరాగ్య ప్రతిపాదిక ముక్తి శాస్త్రము అని భాగవతానికి పేరు. అటువంటి పవిత్రమైనటువంటి భాగవతము చదవటానికి సాధారణంగా వెతికితే
మా ఊళ్ళో ఏడున్నారు, ఇద్దరు ముగ్గురు చదువుతారు, మిగతా వాళ్ళు ఎవరు చదివే వాళ్ళు లేరని చెప్పని ఎవరు కూడా ఇదే మాట చెప్తారు. కానీ అగ్రహారంలో పిలిస్తే నేనే చదువుతాను అనేటువంటి చెప్పేటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఈ విషయాన్ని గర్వంగా చెప్తున్నాను నేను. ఎందుకు